అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ రూల్స్ పిచ్చెక్కిస్తున్నాయి. అందులోనూ ఆయన తెచ్చిన ఇమిగ్రేషన్ రూల్స్ అయితే నా భూతో నా భవిష్యత్ అన్నట్లున్నాయి. ఏ చిన్న కారణం దొరికినా అమెరికా నుండి గెట్అవుట్ అనడానికి రెడీగా కాచుకొని కూర్చుంటున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. రీసెంట్ గా నార్వే టూరిస్ట్ కు వీసా రిజెక్ట్ చేసింది అమెరికా. ఆ కారణం తెలిస్తే ట్రంప్ కు పిచ్చి పట్టిందని కన్ఫర్మ్ చేసేస్తారు. ఆ నార్వే పర్యాటకుడి ఫోన్ లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బట్టతలతో ఉన్న మీమ్ ఉందని, అమెరికాలో ల్యాండ్ అయిన నెక్స్ట్ డేనే గుడ్ బై చెప్పేశారు. ఎలాంటి నేర చరిత్ర లేకపోయినా తాను నెవార్క్ విమానాశ్రయంలో దిగిన మరుసటి రోజు తిప్పి పంపారని నార్వేకు చెందిన 21 ఏళ్ల మాట్స్ మెకెల్సన్ తెలిపాడు. న్యూయార్క్, టెక్సాస్, ఆస్టిన్లలో స్నేహితులను కలిసి తన తల్లితో రోడ్ ట్రిప్ లో నేషనల్ పార్కులను విజిట్ చేయాలనుకున్నాడు మాట్స్ మెకెల్సన్. కానీ నెవార్క్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు మెకెల్సన్ ను అనేక మంది సాయుధ గార్డులున్న గదికి తీసుకెళ్లి తన బూట్లు, మొబైల్ ఫోన్, బ్యాక్ ప్యాక్ ను తీసుకున్నారు. అధికారులు ఫోన్ ను అన్లాక్ చేయమని ఒత్తిడి చేశారని, నిరాకరిస్తే జైలు శిక్ష లేదా $5,000 జరిమానా విధిస్తామని బెదిరించారని వాపోయాడు. తాను విజిట్ చేయాలనుకున్న అందరి డీటెయిల్స్ తీసుకుని తన బ్లడ్ అండ్ ఫింగర్ ప్రింట్ శాంపిల్స్ తీసుకున్నారు. నా ఫోన్ లో జేడీ వాన్స్ బట్టతలతో ఉన్న మీమ్ ఫోటో, తన చేతిలో ఒక చెక్క పైపుతో ఉన్న ఫోటో వారికి నచ్చకపోవడంతో అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని, మరునాడే నార్వే ఫ్లైట్ లో డిపోర్ట్ చేశారని మెకెల్సన్ వాపోతున్నాడు.